హాయ్ అండి. నమస్తే అండి. శ్రీకాకుళం స్పెషల్ మినపవడియాలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సింది ముందుగా కొంచెం మినపవడియాలు, ఉల్లిపాయ, టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే దంచుకొనైనా వేసుకోవచ్చండి. సో, దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మినపవడియాలను కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే అవి కొంచెం పచ్చివాసన పోతాయండి. చూడండి ఫ్రై చేసుకున్నాం కదా! అలాగని ఎక్కువ సేపు కూడా ఫ్రై చేయకూడదు. అలా చేస్తే కొంచెం చేదు కూడా వస్తాయండి. జస్ట్ వేగాయా లేదా అన్నట్టు వేపేసి తీసేసేయాలి. సో, అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని సో, ఫ్రై అయ్యాయి అనగా అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి. సో, అది కొంచెం టమాటో కొంచెం మగ్గాలి అంటే కొంచెంగా ముందు సాల్టు, ఉప్పు, పసుపు, కారం అండ్ ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండీ! జీరా పౌడర్ ఇలాంటివి ఏవైనా ఉంటే వేసేసుకోవాలండి. సో, వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే అది కొంచెం తొందరగా మగ్గుతదండి. సో, అలా కొంచెం ఒక 2, 3 మినిట్స్ అయ్యాక అది మగ్గింది అనగా కొంచెం మనము ముందుగా దంచి పెట్టుకున్న అల్లం తెల్లుల్ని కూడా వేసేసుకోవాలండి. సో, అది వేసుకొని దాని స్మెల్ కూడా పచ్చివాసన ఉంటది కదండీ! అది కూడా పోవాలి. అండ్ టమాటా కూడా ఇంకొంచెం ఉడుకుతదండి. సో, అలాగా మూత పెడితే అది కూడా అయ్యాక ఇంక అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపొడియాలున్నాయి కదండీ! సో, వాటిలిని తీసుకెళ్ళి అందులో వేసేసేయాలి. వేసి వాటిలికి ఉప్పు, కారం ఇవి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాలనగా మూత పెట్టి ఉంచాలండి. సో, ఉంచితే కొంచెం అంటే వాటర్ అంతా పెద్దగా ఏం రాదు. ఆల్రెడీ టమాటో వాటర్ కొంచెం వస్తే వస్తది. సో, ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక ఇంకా మూత తీసుకొని కొంచెం ఒకసారి కలిపెట్టుకొని అందులో మనకి వాటర్ అండి. ఇవి కొంచెం పెద్ద మినపొడియాలు కాబట్టి కొంచెం వాటర్ పడతదండి. ఎందుకంటే ఇవి కొంచెం వాటర్ పీల్చుతాయన్నమాట. సో, దానివల్ల కొంచెం వాటర్ పడతది. సో, వాటర్ ఏసుకొని చిన్నవనుకోండి చాలా కొంచెం వాటర్‌గానే ఏసుకొని తొందరగానే కుక్ అయిపోతాయండి. అంటే చిన్నవేంటంటే షాప్స్‌లో ఎక్కువగా చేస్తారు. సో, మన ఇంట్లో చేసుకునేటప్పుడు నాకు తెలిసి ఈ సైజులోనే చేసుకుంటారండి. కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటాయి. సో, వాటరేసేసి మూత పెట్టుకోవాలండి. మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. కొంచెం మాడిపోతాయి కదా! సో, అలాగని ఎక్కువ కలిపేయకూడదండి. జస్టు మనం ఫిష్ కర్రీ అలా చేసుకుంటాం అలా జస్ట్ కలపాలి. సో, కలిపేసి మళ్ళీ మూత పెడుతుండాలండి. సో, ఈ గ్యాప్‌లో మధ్యలో ఏంటంటే మనకి జీరా పౌడర్ గాని, మసాలా పౌడర్ ఏమైనా వేసుకోవాలి. ఇందాక మిస్ అయినవి ఏమైనా ఉంటే ఇంకా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడేని. సో, వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇదేంటంటే సింపులు ఎప్పుడైనా కర్రీ ఏం లేదు అనుకునేటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, అలాంటి టైంలోనే ఇవి గుర్తొస్తాయి కూడా. ఇవి ఇంకా కలిపి కూరలు కూడా వండుతారండి. వంకాయ, జినుగులు, బొడియాలు ఇలా వండుతారు. కాకపోతే నేనెప్పుడు ఇలా ప్లెయిన్‌గానే ట్రై